నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము ఏర్పాటు చేసుకునేటటువంటి కార్యక్రమాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభ కార్యక్రమాల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యాలను కాపాడుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు శుభ కార్యక్రమ ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. రాజకీయ కార్యక్రమాల్లో ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వాళ్లకు దగ్గర వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు ఉపయోగపడుతుంటాయి. ఆర్థిక నష్టాల నుండి బయటపడేందుకు ఆలోచనలు చేస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ ఉండాలి. అధికారులతో సమావేశమవుతుంటారు. షేర్లు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివమానస పూజను చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు మానసికమైనటువంటి ఆందోళన తగ్గిపోతుంటుంది. గతంలో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు. విందు వినోదాలు ఉంటాయి. వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని సాధించుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం భవానీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఆరోగ్యాలను కాపాడుకోవాలి. కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో ఓర్పు సహనంతో వ్యవహరిస్తుండాలి. వివిధ రూపాల్లో కోపము ఆవేశాలు పెరుగుతుంటాయి. అన్ని విధాలుగా ప్రశాంతంగా ఉంటూ పనుల యొక్క ప్రయోజనాలపైనే మీ యొక్క దృష్టి ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకుంటూ ఉండాలి. కన్యారాశి వారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అంచనాలు తారుమారుతూ ఉంటాయి. ఆర్థిక ఒత్తిళ్లు రుణబాధలు ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. శత్రు సంబంధమైనటువంటి భయాలు పెరగకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి స్తోత్రమును పారాయణం చేయటం, అమ్మవారికి పాయసమును నివేదన చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. స్నేహితులను కలుసుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు చేసే పనుల్లో నిమగ్నమవుతూ ఉంటారు. ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు కూడా ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాకాళీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా పూజను నిర్వహించండి. వృశ్చిక రాశి వారు తోటి ఉద్యోగస్తులతో కీలకమైనటువంటి విషయాలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార మూలకంగా ఆర్థిక నష్టాలు పెరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఖర్చులు తగ్గించుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు లేదా ఆలయాలు ఆశ్రమాలు దర్శనం చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించండి. ధనుస్సు రాశి వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ పరంగా మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. మంచి అవకాశాలను జారవిడుచుకోకుండా జాగ్రత్తగా వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. కుటుంబ పెద్దలతో సమావేశమవుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ యోగ నారసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ నారసింహస్వామి వారిని తులసీ దళములతో పూజించాలి. మకర రాశి వాళ్లకు
వివిధ రూపాల్లో ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ఉపాధితో కూడినటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. స్వల్ప అనారోగ్య భావనలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. సమయానికి భోజనం చేస్తూ ఉండాలి. విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామివారిని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. కుంభరాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అద్భుతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఆహ్వానాలు ఉంటుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మీనరాశి వారు గౌరవ మర్యాదలను పొందుతుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో అధికారులతో సమావేశం అవ్వవలసిన ప్రయోజనాలు పనులు కూడా ఉంటుంటాయి. అలాగే ఉద్యోగస్తులు పై అధికారులతో సమావేశం అవ్వవలసిన సందర్భాలు ఉంటుంటాయి. చేపట్టిన కొన్ని పనులు ఆలస్యంగా పూర్తి అవుతుంటాయి. నిర్లక్ష్యాలను దూరం చేసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పాండురంగ స్వామివారు. మీరు చేయవలసిన పూజ శ్రీకృష్ణ పరమాత్ముని తులసీ దళములతో పూజించాలి.